రోహిత్, ఏంటి వాళ్ళ ఇంత రొమాంటిక్ గా కనిపిస్తున్నావు? ఇది జ్యూస్ ఎఫెక్ట్ ప్రీతి. దాన్ని తాగితే లేని అందం కూడా అద్భుతంగా కనిపిస్తుంది. అందుకే మగజాతికి దీని అవసరం మరీ అంత ఎక్కువైపోయింది. అయితే నాకు ఈ జ్యూస్ రోజు కావాలి. నాకు నువ్వు రోజు ఇలానే కనిపించాలి. అమ్మా ఆనంద, నిజంగా నీ కోడల్నిద్దరినీ చూస్తుంటే నాకెంత ముచ్చటేస్తుందో తెలుసా? ఆ అణుకువ, ఆ మాట తీరు, ఆ పద్ధతి ఎంత ముచ్చటగా ఉంటుందో. సౌమ్య, ఏంటమ్మా ఇలా వచ్చావు? ఇంకా నిద్రపోలేదా? నిద్రపోయాను మేడం, కానీ చిన్న డిస్టర్బెన్స్ మూలంగా నిద్ర తేలిపోయింది. డిస్టర్బెన్సా? ఏంటమ్మా అది? అది మేడం, శరణ్య మేడం. శరణ్య పేరు చెప్తున్నావేంటి? ఏమైంది? అంటే శరణ్య మేడం ఇవాళ ఎప్పట్లాగా లేరు, కొంచెం వేరేగా ఉన్నారు. అరుపుల కేకలు వినపడ్డాయి. నాకెందుకో మేడం డ్రింక్ చేశారేమో అనిపిస్తుంది. సౌమ్య, ఏం చెప్తున్నావో నీకేమైనా అర్థం అవుతుందా? శరణ్య డ్రింక్ చేయడం ఏంటి? చూడు, తన గురించి తప్పుగా మాట్లాడితే నేను క్షమించను. మేడం, శరణ్య గారి గురించి నేనెందుకు తప్పుగా మాట్లాడతాను? ఆవిడంటే నాకు చాలా గౌరవం ఉంది మేడం. మీరు ఏమైంది అని అడిగారు కాబట్టి నాకు తెలిసింది చెప్పాను. కానీ లేదంటే నేను అసలు మీతో ఈ టాపిక్కే తీసేదాన్ని కాదు. అంటే నేను మీతో అబద్ధం చెప్పి మీ గౌరవాన్ని పాడు చేయలేను మేడం. మీకు నేను చేసింది తప్పనిపిస్తే ప్లీజ్ నన్ను క్షమించండి. ఆనంద, వాస్తవం ఏంటో తెలుసుకోకుండా ఈ అమ్మాయిని కూడా మనం తప్పు పట్టలేం కదా. కానీ అమ్మా శరణ్య, అసలు జరిగిందేమిటో, ఆ అమ్మాయి చూసిందేమిటో నువ్వు వెళ్ళి తెలుసుకుంటే సరిపోతుంది కదా. ఏవండి, నాకు ముద్దు కావాలి, పెడతారా? ఏంటి ముద్దా? ఇప్పుడు కాదులే, తర్వాత ఇస్తాను, పడుకో. నాకు ఇప్పుడే కావాలి. మీరు నాకు ముద్దు ఇస్తానన్నారు, సో నౌ ఐ నీడ్ 1 kiss. శరణ్య, అమ్మ వస్తుంది. నేను ఇలా చూసిందంటే ప్రాబ్లం అవుతుంది. నువ్వు పడుకో, నిద్రపోతున్నట్టు అలానే ఉండాలి. అయితే కిస్ ఇస్తారా? సరే, ఇస్తాను. నువ్వు నిద్రపోతున్నట్టు ఉండాలి, ఓకేనా? అమ్మకి డౌట్ రాకూడదు. దా పడుకో. దర్శన్, ఏంటమ్మా? ఇట్రా నాన్నా. ఏంటమ్మా? ఏం లేదు నాన్నా, టైం చాలా అవుతోంది. గదిలో ఇంకా లైట్లు వెలుగుతూనే ఉంటేను వచ్చాను. కొంచెం ఆఫీస్ వర్క్ ఉంటే చేసుకుంటున్నానమ్మా. ఆహా.
శరణ్య ఎప్పుడే పడుకుందా నానా? లేదే, చాలాసేపు అయిందమ్మా పడుకుని. ఓ అవునా? అవునానా? ఇందాక ఏమైనా అరిచిన సౌండ్స్ వినిపించాయా? ఆ, అది శరణ్య గొంతులా అనిపిస్తేను. అబ్బే, శరణ్య పడుకుని చాలాసేపు అయిందమ్మా. పడుకో పడుకో. అయినా నాకెవరూ అర్జున సౌండ్ వినిపించలేదమ్మా. సరే నాన్న, చాలా టైం అవుతోంది, పడుకో. వర్క్ ఏమైనా ఉంటే రేపు చూసుకో. అలాగే అమ్మా. ఉమ్. సౌమ్యకేదో పీడకలొచ్చుంటుంది. అదే నిజమని నమ్మి నాతో అలా చెప్పుండొచ్చు. అయినా శరణ్య తప్పు చేసిందంటే నేనెలా నమ్ముతాను? ఏమండి ముద్దిస్తానన్నారుగా? ఇవ్వండి. నీకోసమే ఉదయం నుంచి ఎదుగుతున్నాం. నువ్వే మా ఎదురుగా వచ్చి నిలబడ్డావు. ఇప్పుడు ఇలా దొరికిపోతావు అనుకోలేదురా. నా యాలా నీకోసం ఎక్కడెక్కడని వెతకాలరా? రేయ్, మీరే ఎక్కడెక్కడో వెతుకొని వచ్చి నన్నంటారేంట్రా? నేనేమైనా మిమ్మల్ని నా కోసం వెతకమని చెప్పానా? రేయ్, ఎవర్రా వీళ్ళంతా? చూస్తుంటే వీళ్ళందరూ నీ అసిస్టెంట్లుగా వచ్చినట్టున్నారు కదా? అవును, మేమొచ్చింది ఆ పేమెంట్ల కోసమే.